శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. మన ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో మన ఆలయాల్లో కానివ్వండి, లేదంటే గృహాల్లో కానివ్వండి, ఖచ్చితంగా వాస్తుని ఫాలో అవుతూనే వాటి నిర్మాణం అనేది జరుగుతూ వస్తూ ఉండేది. అయితే వాస్తు అనేది దేనికి అవసరం అవుతుంది, ఎందుకు వాస్తును పాటించాలి, వాస్తును పాటించకపోతే ఏమవుతుంది, ఏ విషయాల్లో వాస్తు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు, వాస్తు విద్వాన్ హరిగారు. హరిగారు నమస్కారం అండి. నమస్తే అండి. హరిగారు, వాస్తు ప్రకారం పర్ఫెక్ట్గా ఒక ఇల్లు నియమించాలంటే ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? అండ్ ప్రస్తుత రోజుల్లో నిజంగానే అంత వాస్తుని ఉపయోగించి అసలు ఇల్లు కడుతున్నారా? వాస్తు నియమాలు అంత పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఫాలో అవుతున్నారా అనే ఒక క్వశ్చన్లో మనం ఒకటి ఎవరైతే క్లయింట్స్ ఉంటారో, ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారో, వాళ్ళని అడగొచ్చు. ఏమని అడగొచ్చు అంటే, వాస్తుపరంగా ప్లాన్ తీసుకున్నప్పుడు కనీసం నేనైతే ఒక 40 సూత్రాలు పాటిస్తాను. ఇట్లా 40 అంటే మనం ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ రాసి పెడతారు 100% వాస్తు రాస్తారు కదా. అందుకని అసలు నేనేం రాసి పెడతాను, క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మొత్తం మీ సుమన్ టీవీ ముఖంగానే రాసి పెడతాను. 100% వాస్తులో నేను ఇచ్చేది ఓన్లీ 5% మాత్రమే. మీరు కూడా నేను 5% మాట్లాడుతున్నాను. ఇన్ని పాటించినా కూడా 5% అంటున్నానంటే అసలు ఈ వాస్తు అనేది ఎంత పెద్ద మహాసముద్రం అనేది ఆలోచన చేయాలి. వాస్తు మొత్తం నాకు వస్తుంది అని చెప్పి మాట్లాడతారు కదా, నిజంగా వస్తుందంటారా? 10 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా. 2014 ఎంట్రీ, 2016 నుంచి అక్కడ వరకు నాకు చాలామంది డిస్కరేజ్ చేయడం వల్ల 16 to 17 మళ్ళీ డాక్టర్ కోర్స్కి వెళ్ళిపోయాను. మళ్ళీ డాక్టర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాస్తులోనే స్టడీ చేశాను. 2014 నుంచి ఇప్పుడు 2023, 24 వచ్చేసింది. 24 వరకు ఆల్మోస్ట్ 10 years. ఈ 10 yearsలో నేను నేర్చుకుంది ఎంత అనుకుంటున్నారు? 100%లో నేను ఇచ్చేది 5% వదిలేసి ఎంత నేర్చుకున్నాను అనుకుంటున్నారు? ఏమో 50% నేర్చుకున్నారు, 1% అన్నారా? వాస్తు అనేది మహాసముద్రం. ఎవరైతే నాకు 100% వాస్తు వస్తుంది అని మాట్లాడతారో 100% ఫేక్ పర్సన్ ఉంటాడు. ఇది క్లియర్ కట్ చెప్తున్నాను. నాతో కొంతమంది ఆర్గ్యుమెంట్ చేశారు, నీకే 1% వస్తే నువ్వేం వాస్తు చెప్తావు? నేను ఒక 10 ప్రశ్నలు రాశాను. ఏ వాస్తు వ్యక్తి దీన్ని క్లారిఫై చేస్తాడో చేయమని చెప్పండి చూద్దాం. ఇక చూడండి, ఇప్పుడు వాస్తు ప్రకారం ఇల్లు కడుతున్నారా అనే ఒక ప్రశ్న మొదలు పెడితే, ఒరిజినల్ శాస్త్రాల ప్రకారం కట్టాలంటే ఒక ఇంటి లోపల ఖచ్చితమైన నియమం, మొట్టమొదటి నియమం బ్రహ్మసూత్రం, సెంటర్ ఆఫ్ ద పార్ట్స్ ఓపెన్ చేయాలి. బ్రహ్మసూత్రం ఇది మీకు ఎన్ని ఇండ్లలో కనిపించింది? ఒక ఇంటికి, ఇప్పుడు మీరు ఏదో పాత ఇంటికో కొత్త ఇంటికో వెళ్ళారు, ఈశాన్యంలో డోర్ ఉంది, ఇంటి సెంటర్లో కిటికీ పెట్టి వెనకాల ఓపెనింగ్ అనిపించింది ఎక్కడన్నా? లేదు. ఒకటి ఫెయిల్ అయిపోయింది, క్లియర్, ఒకటి ఫెయిల్. సోమసూత్రం, ఉత్తరం నుంచి దక్షిణం సెంటర్లో ఓపెనింగ్ ఎక్కడన్నా మీకు కనబడిందా? లేదు, రెండోది ఫెయిల్. పోనీ నాగసూత్రం అని మాట్లాడుతున్నాం. నాగసూత్రం ఈ లోపల వీటి మీద ఎక్కడ పిల్లర్స్ గోడలు రాకూడదు, వీటి మీద పిల్లర్స్ పాయింట్స్ రావద్దు, ఇది నాగసూత్రం. మళ్ళీ శూల సూత్రం, కర్ణ సూత్రం అని మాట్లాడితే ఈ సూత్రాల మీద రాకూడదు. మళ్ళీ మర్మాలు, మహామర్మాలు, ఉపమర్మాలు, ఇలా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మర్మాలను తీసుకుంటే ఇక్కడ ఒక మర్మం, ఇక్కడ ఒక మర్మం, ఇక్కడ ఒకటి ఇట్లా ఎగ్జాంపుల్. ఉపమర్మాలు అన్నప్పుడు ఏంటవి? మర్మా పాయింట్స్ అంటాం. ఇప్పుడు మర్మాలు అంటే ఏంటి, మహామర్మాలు అంటే ఏంటి ఇప్పుడు మీకు తెలియదు కదా. సార్ నేను చెప్తాను సింపుల్గా. భారతీయుడు సినిమా చూసారా? చాలా ఏళ్ళు అవుతుంది, చూసారు కదా, ఎవరైనా చూసారు. అక్కడ కమల్ హాసన్ ఇట్లా ఫింగర్ తింపి కరెక్ట్ ఒక పాయింట్ ఇట్లా కొట్టంగానే ఆటోమేటిక్ అతను పడిపోతాడు, లేదంటే మొత్తం ఇట్లా ఎట్లనో అయిపోతాడు. అట్లాంటి కొన్ని వైటల్ పాయింట్స్ మన ఇంటి లోపల ఉంటాయి. ఒక స్ట్రక్చర్ లోని పాయింట్ లో ఉంటుంది అది, ఒక స్ట్రక్చర్ లోని పాయింట్. ఇప్పుడు సింపుల్ గా ఇదే చైని ఇట్లా మనం చేయి చూస్తున్నాం కదా, ఇదే చైని కొంతమంది ఇట్లా టచింగ్ జల్లుమంటది. అయితే ఒక ఇంటి లోపల కూడా ఇది ఒక శక్తి కేంద్రం, వాస్తు పురుష మండలి, వాస్తు పురుష యొక్క శక్తి, ఒక బిల్డింగ్ యొక్క ప్రాణం ఇది. ఆ ప్రాణానికి కూడా ఇలాంటి కొన్ని మర్మాలు ఉంటాయి. మర్మాలు, మహామర్మాలు, ఉపమర్మాలు, షణ్మర్మాలు, ఇట్లా ఎన్నో ఉంటాయి. వాటన్నిటి మీద గోడ రావద్దు, పిల్లర్ రాకూడదు,
మహామర్మం అంటే 4 పాయింట్స్ 6 పాయింట్స్ కలిసే పాయింట్స్లో మర్మాలు అక్కడ కూడా రాకూడదు. మళ్ళీ ఇందులో సూత్రాలు ఉంటాయి. ఈస్ట్ నుంచి వెస్ట్, నార్త్ నుంచి సౌత్ ఇట్లా సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాల మీదనే గోడలు వెళ్ళాలి, ఈ సూత్రాల పక్కనే వెళ్ళాలి, ఈ సూత్రాలను డ్యామేజ్ చేయకూడదు. ఈ సూత్రాలు ఎక్కడైతే కలుస్తాయో ఆ కలిసే పాయింట్స్ కొన్ని ఉంటాయి, ఆ పాయింట్స్ని డ్యామేజ్ చేయొద్దు, ఇట్లా పాయింట్స్ డ్యామేజ్ చేయొద్దు. ఇన్ని మొత్తం చూసి ఒక ప్లాన్ డిజైన్ చేయాలి. అది కష్టం. కష్టమైనది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టడానికి మొన్న సింపుల్గా 5 కోట్లు ఒక ఆయన పెట్టాడు. ప్లానింగ్ ఎంత పెట్టాడు తెలుసా మీకు? 6,000. 6,000. బెంగళూరు వ్యక్తి. నా దగ్గర అంత బడ్జెట్ లేదు సార్ అన్నాడు. ఆయన కట్టడానికి అడుగుతున్నాడా నాకు అడుగుతున్నా అర్థం కాలేదు. మొత్తం ప్లానింగ్కి ఒక 60,000 దాకా అవుతుంది సార్ అంటే, అంతగానం లేదు సార్, నేను ఒక 5,000 ఇవ్వగలుగుతానని. నా మాతోనైతే కాదు సార్, ఇదంతా మేము చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటే నిజంగా బ్రహ్మసూత్ర పాటించాలి, సోమసూత్ర పాటించాలి, నాగసూత్ర పాటించాలి, కర్ణసూత్ర పాటించాలి, యోని సూత్ర పాటించాలి, శూల సూత్ర పాటించాలి, గోల్డెన్ రేషియోలో తీసుకోవాలి బిల్డింగ్ని. మళ్ళీ వాళ్ళందరి జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాలకు అసలు ఈ కొలత మ్యాచ్ అయిందా లేదా కావాలి, ఇవన్నీ చూడాలి. దాని తర్వాత 5 ఎలిమెంట్స్ మళ్ళీ దీంట్లో వచ్చాయా లేదా, దాన్ని ఏమైనా డ్యామేజ్ చేశారా లేదా చూసుకోవాలి. ఈ 4 మూలలు, 4 సెంటర్స్ ఆఫ్ ద పార్ట్, ఇవన్నీ అలైన్మెంట్ చేసుకోవాలి. మూల సూత్రాలు అని చెప్పాం. ఇంటి యొక్క స్థలానికి ఇంటికి ఈ సూత్రాల్లో బోర్ కానీ సంపు కానీ ఇట్లా రాకూడదు. అది వస్తే కూడా ఇల్లు ఫెయిల్ అవుతుంది. ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ మర్మాలు అన్నాం, మహామర్మాలు అన్నాం, ఉపమర్మాలు అన్నాం. ఇప్పుడు ఇక్కడ వరకు మనకు వచ్చింది 13, ఇంకా 22 ఉంటాయి. ఇక్కడ ఒక 10 లైన్స్కి సంబంధించిన పేర్లు ఉంటాయి, ఇక్కడ ఒక 10 లైన్స్కి సంబంధించిన పేర్లు ఉంటాయి. ఎలాంటి ఆ ఎనర్జీ లైన్స్ మీద ట్రావెల్ చేస్తే అలాంటి ఎనర్జీ మన ఇంటి లోపల ట్రావెల్ అవుతుంది. ఏకాశితి వాస్తు పురుష మండలి అంటాం. 9x9 గ్రిడ్ని, 9x9. అయితే ఇలాంటి గ్రిడ్ లోపల అసలు ఇవన్నీ పాటించి ఒక ప్లాన్ చేయాలంటే మాకు పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. ఇప్పుడు మీకు సింపుల్గా ఇక్కడ చూడండి, ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం. సింపుల్గా ఇప్పుడు మార్కెట్లో ఎట్లా ఉంది అనేది చెప్తాను. 1,000 రూపీస్ ఛార్జ్ చేసేస్తాడు. బాబు ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్ తీసుకో, ఇగో దీనికి ఇదే ఒకటి అటాచ్డ్ ఇచ్చేసాయి, దీనికి అటాచ్డ్ లేదంటే కామన్ ఇచ్చేసాయి, ఈశాన్యంలో డోర్ పెట్టు, ఇక్కడ ఈ రూమ్కి బెడ్రూమ్కి డోర్ పెట్టు, ఇక్కడ కిటికీ పెట్టేసాయి, ఇది డైనింగ్ చేసేసుకో, ఇక్కడనేమో ఇది కిచెన్ చేసేసుకో. అయిపోయింది బాబు ప్లాన్, 1,000 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతా, అయిపోయింది. ఆ 1,000 రూపాయలు ఎందుకు ఇది చూసుకో, మీరే తీసుకోండి, ఇంకేం కావాలి. ఇదిగోండి హాల్, ఇదిగోండి హాల్, ఇదిగోండి డోర్, ఇదిగోండి కిటికీ, దీని ఆపోజిట్లో డోర్ కిటికీ, ఇదొక బెడ్రూమ్, ఇదిగోండి మంచం, ఇదొక బెడ్రూమ్, ఇది మంచం, వీళ్ళకి అటాచ్ టాయిలెట్, వీళ్ళకి అటాచ్ టాయిలెట్, అయిపోయింది. టాయిలెట్ విత్ కంప్లీట్ అయిపోయింది ప్లాన్. ఇది డైనింగ్, ఇది కిచెన్, ఇది హాల్, ఇంకేం కావాలండి. ఇంతేనా ప్లాన్ అంటే? ఇంతే ప్లాన్. మీకు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, లేదంటే మిగతా ఎన్నో ప్రాంతాలు నేను పోతుంటాను కదా, ఓ చిన్న పేపర్ తీసుకుని వస్తారు, సార్ మాకు ఇట్లా గీసి ఇచ్చాను, దీనికి ఎంత తీసుకున్నాడంటే సార్ 5,000 తీసుకున్నాడు. అరే 5,000 ఎందుకు, నాకు 1,000 రూపాయలు చేసి ఇస్తాను కదా, ఇది గీసి ఇవ్వడానికి ఏం ప్రయోజనం. ఈ కొలత ఎవరికి మ్యాచ్ అయింది ఇంట్లో ఏమో సార్, మాకు అవన్నీ తెలియదు, మాకు ప్లాన్ అయితే ఇచ్చేసింది, మేము ఇల్లు కట్టేసుకుంటాం. రైట్. వాస్తుశాస్త్ర ప్రకారం అసలు ఇల్లు ఒకటి కట్టాలంటే ఎన్ని సూత్రాలు పాటించాల్సి ఉంటుంది అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి.